హాయ్ టు ఆల్. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి. లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. మార్నింగ్ లేసి అన్నీ ఇట్లా సిద్ధం చేసుకొని క్లీన్ చేసుకొని మొత్తం వాకిలి అలా క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ డెకరేషన్ ఏమో సింపుల్ డెకరేషన్ ఏమో నైటే చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నా కదా, మా అమ్మాయి పాప ఉంటే ఆమెనే చేసేది డెకరేషన్ సంబంధించిందంతా. కాబట్టి నేనే చేసుకోవాలని నైటే అన్నీ ఇలా కొంచెం చిన్న ఈ శారీ డ్రేపింగ్ డెకరేషన్ వరకు నైటే చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక ప్లేట్లో బియ్యం పోసి దాని మీద ఒక చెంబు పెట్టి అలా అమ్మవారిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ తొందర అయిపోతుంది అని చెప్పి ఈ విధంగా అమ్మవారిని మొత్తం అలంకరణ చేసి శారీ కట్టి అలా తయారు చేసుకున్నాను. మార్నింగ్ ఈజీ అయిపోతుందని డెకరేషన్ ఇలా చేసుకున్నాను. చూడండి, చున్నీ అట్లా నా దగ్గర ఉన్న వాటితోనే అలా చేసేసుకున్నాను. విండో కట్టాను, ఇలా అమ్మవారిని చేశాను. ఇది మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ మా మరదలు అమ్మ వాళ్ళు వచ్చారు. ఆమెనేమో అన్నీ క్లీన్ చేస్తుంది, అమ్మనేమో వంటలు చేస్తుంది. పులిహోరన్నం చేసింది, దద్దోజనం, బెల్లన్నం, పానకం, పంచామృతం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది అమ్మ. తర్వాత నేను దేవుడి దగ్గర అన్నీ సర్దుకుంటున్నాను. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, మాట్లాడుతున్నాను, అన్నీ సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 5 years బియ్యం కూడా పోసుకుంటున్నానండి. బియ్యం పోసుకొని పూజ మీద కూర్చుందామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాన్న వచ్చిన తర్వాత బట్టలు చేతులు పెడితే బియ్యం పోసుకుందామని చూస్తున్నాను. తర్వాత పూజ చేసుకుందామని ఆ బియ్యం వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఈ విధంగా ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకసారి అంతా క్లీన్ చేసుకొని పూజకు సిద్ధమైదామని చేస్తున్నాను. తను మా ఫ్రెండ్. ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. క్లాత్తో ఒకసారి అలా నీట్గా తుడుస్తున్నాను. అక్కడ ఇలా అమ్మవారిని ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. కాకపోతే అక్కడ పూజ వీడియోస్ అన్నీ మిస్ అయ్యాయండి. కొన్ని ఫోటో క్లిప్స్ మీకు యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ పక్కన ఆంటీ వాళ్ళు, మా ఫ్రెండ్, అంతే కొంతమంది సింపుల్గా ఇలా చేసుకున్నాను. తర్వాత నాన్న వచ్చాడు. అమ్మ నాన్న పక్కన దగ్గరే ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు. సార్తో పాటు ఇలా అన్నీ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది తెల్లారి వీడియో అండి. ఆ రోజు నైవేద్యం పెట్టాను దేవునికి. అక్కడ బియ్యం ఉంటే. థ్యాంక్ యూ.